నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇరాన్ సంఘర్షణ మూడో ప్రపంచ యుద్ధమే, చైనా రష్యాలే విజేతలు, ప్రముఖ బిలియనీరు వ్యాఖ్యానించింది. ఈ యుద్ధమే అనివార్యం, అనవసరమైనటువంటి యుద్ధం. ఏదో ప్రపంచ దేశాలకు 30% ఇంధనాన్ని అందిస్తున్న ఇరాన్ను, నిద్ర అవుతున్న ఇరాన్ను లేపిరు ఇజ్రాయిల్ అమెరికా కలిసి. ఇప్పుడు ఏమైంది? ఏకు మేకై కూర్చున్నది ఇరాన్. పిల్లి అనుకొని వీళ్ళు పోయినరు, ఇప్పుడు పులికి తయారైంది. దాంతో ట్రంప్ రోజుకొక ప్రకటన, పిచ్చోడు కంటే అధ్వానంగా రోజుకొక ప్రకటన చేస్తూ అటు అమెరికా ప్రజలను ఇటు ప్రపంచ ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నాడు. దాంట్లో ఏం లేదు, వేరే సాధించింది ఏమీ లేదు. ఇక్కడ ఏమవుతుంది? ఒక వార్త మనకు, ఇరాన్పై ఇజ్రాయిల్తో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం ప్రపంచం మొత్తం ప్రభావం చూపుతుంది. ఇదే 100% వాస్తవం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఎవరికైనా నష్టం లేదు. ఇంధన వనరులు, పెట్రోలియం ఉత్పత్తులు ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఇరాన్పై ప్రభావం చూపుతున్నది. ఇరాన్తో పాటు ఇరాన్ ఏం చేసింది? అమెరికా తొత్తులుగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద కూడా అటాక్ చేసింది. అక్కడి నుంచి కూడా రావాల్సినవి వస్తలేవు. మన అదృష్టం ఏంటంటే మన భారతదేశము ప్రపంచంలో గొప్పనైన పేరుంది కాబట్టి రష్యా సహాయం చేస్తుంది మనకు. ఆ మాత్రమేనా? ఏ దేశానికి సహాయం లేదు. మొత్తం లాక్డౌన్ పెట్టేసారు. మిగతా దేశాల్లో లాక్డౌన్ ప్రకటిస్తున్నారు పెట్రోలియం ఉత్పత్తులు లేక. అయితే ఇంధన సరఫరా నిలిచిపోయింది. చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ట్యాంకర్ల రాకపోకలు ఆగిపోయినాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఇదేమవుతుంది? యుద్ధం త్వరగా ముగించాలని అందరూ కోరుకుంటున్నారు. చర్చలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి, సంతకాలు అంటున్నారు. కానీ ఎవడు చేసే యుద్ధం వాడు చేస్తున్నాడు. మనం ప్రపంచ యుద్ధంలో ఉన్నాం, ఇది త్వరగా ముగియదు అని ఇన్వెస్టర్ డాలియో తన బ్లాగులో రాసుకొచ్చారు. ఇరాన్ యుద్ధాన్ని కేవలం ఒక ప్రాంతీయ సంఘర్షణగా కాకుండా సైనిక, ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయాల్లో అంతర్లీనంగా విస్తరించిన ఘర్షణగా ఆయన అభివర్ణించాడు. ఇప్పుడు అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ చేస్తున్నది యుద్ధం. వీళ్ళు ఒప్పందం ప్రకారము 10 రోజుల పాటు యుద్ధం చేయొద్దు. కానీ అక్కడ ఇజ్రాయిల్ ఏం చేసింది? ఇజ్రాయిల్ చేయాల్సింది ఇజ్రాయిల్ చేస్తుంది. అది ఎవరి ఒప్పందం? ఎవరు సంతకాలు పెట్టిర్రు? ఎవరు కట్టుబడి ఉన్నారు? అగమ్య గోచరమైనటువంటి యుద్ధం ఇది. ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని డాలియో అనడం గమనార్హం. వినడానికి అతిశక్తిగా అనిపించిన దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, ఐరోపా యుద్ధం, ఇజ్రాయిల్, గాజా, లెబనాన్, సిరియా యుద్ధం, యెమెన్, సూడాన్, సౌదీ అరేబియా, యుఏఈ యుద్ధం, ఇవన్నీ కూడా దేశాలు. ఉక్రెయిన్ సంబంధించినటువంటిదే అమెరికా, ఐరోపా యుద్ధం. అది ఒకవైపు నడుస్తూ ఉండగా ఇజ్రాయిల్ గాజా, లెబనాన్పై, సిరియాపై కాల్పులు చేస్తున్నది. 10 రోజుల ఒప్పందం మీద సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరు? ప్రపంచానికి మేము 10 రోజులు యుద్ధం బంద్ చేస్తున్నామని చెప్పింది ఎవరు? రహస్యంగా మళ్ళీ యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి. అంటే ప్రజలు ఎలాంటి అగమ్య గోచరానికి బలి కావాలి? ఈ రకంగా ఇన్ని దేశాల వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మనది కూడా పాకిస్తాన్, భారత్ యుద్ధం అయిందనుకో, సంపూర్ణమైన మూడో ప్రపంచ యుద్ధమే. ఇక మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నది అని ప్రకటించడం అనేది అతిశయోక్తి కాదు. దీన్ని మనం కొంచెం గట్టిగా పరిశీలనగా మనం చూస్తే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఇట్లే యుద్ధాలు అవుతుంటే భారతదేశం కాకుండా మిగతా ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం, పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ ఉత్పత్తులు పూర్తిగా రాకుండా మళ్ళా పూర్వకాలంలో కట్టెల పొయ్యి, సైకిళ్ళు, ఇవే మళ్ళీ మనకు దాపురించేటట్టున్నాయి. అటువంటి సిచ్యువేషన్కు ట్రంప్ మహాశయుడు తీసుకెళ్తున్నాడు. ఏమంటారు ప్రేక్షకులారా? మీరు ట్రంప్ను మెచ్చుకుంటారా? ట్రంప్ను తిడతారా? నిజంగా ఇది మూడో ప్రపంచ యుద్ధమేనా? దీనిపై కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.